కోవూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాలెం పంచాయతీలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హెల్త్ క్లినిక్ ను ప్రారంభించారు. అనంతరం సుమారు 322 మంది రైతులకు రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఇనాం భూముల సమస్య పరిష్కారం అవడంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 2 ప్రధాన హామీలలో ఇనాం భూముల సమస్య ఒకటని, దానిని నెరవేర్చడం చాలా సంతోషంగా ఉందన్నారు. మరో ప్రధాన హామీ అయిన షుగర్ ఫ్యాక్టరీ సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో నాయకులంతా ఐక్యంగా పనిచేస్తే గ్రామాభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా దగ్గరికి తీసుకొస్తారు అని చెప్పి ఒక గట్టి నమ్మకం నాకు. అందుకనే నేను ఎప్పుడు పోతిరెడ్డిపాలెం గురించి మీకేమైనా కావాలా అన్నా నేను అడగను. ఎందుకంటే ఆయనకే తెలుసు ఆయన ఊరిలో ఉన్న సమస్యలు. ఆయనే నా దగ్గరికి తీసుకొచ్చి మీకు అందరికీ ఏ సమస్య ఉన్నా తీర్చడానికి ఆయన ముందుంటారు. అలాంటి విధానాల్లో ఈరోజు ఇప్పుడే వీళ్ళందరూ చెప్పారు పట్టాదారు పాస్ పుస్తకాల గురించి. ఎప్పుడో ఎన్నో 3 తరాల నుంచి కూడా లేవని చెప్పి ఇప్పుడే ఆ అన్న చెప్పారు. ఇటువంటి ఒక కార్యక్రమం ఇన్ని సంవత్సరాల నుంచి పూర్తిగా డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో నెల్లూరుకు కూతవేట్లో ఉన్న పోతిరెడ్డిపాలెం గ్రామంలో ఇన్ని రోజుల నుంచి ఇంతమంది రైతులు అవస్థపడుతుంటే ఎందుకు ఊరుకున్నారో నాకు అర్థం కాదు. ఇక్కడ చేయడానికి పనులే లేవని చెప్పి ప్రతి ఒక్కరూ ఇంతకు ముందు చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు ఇంతమంది మన సుమారు 322 పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి అందనటువంటి పాస్ పుస్తకాలని ఈరోజు అడంగల్లో ఎక్కించి ఆ ఇనాం భూముల్ని వాళ్ళకి మనం ఇస్తున్నామంటే ఇటువంటి కార్యక్రమానికి స్పందించి మనం అడగంగానే మనకి సహాయం చేసిన మంత్రి అన్నగాని సత్యప్రసాద్ కి, అలాగే ఇలాంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఎవరైనా గాని రైతులు ఆపదలో ఉంటే ఇది రైతుల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, అన్నదాతలకి అండగా ఉండే ప్రభుత్వం అని చెప్పి పదే పదే చెప్పే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి ఈ సందర్భంగా అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అవి సూపర్ హిట్ చేసుకున్నాం. పెన్షన్ చెప్పాం, పెన్షన్ 1వ తేదీకంతా 4000 ఇస్తున్నాం. తల్లికి వందనం చెప్పాం, ఆల్రెడీ పోయిన సంవత్సరం ఇచ్చాం. ఈ సంవత్సరం ఇప్పుడు 22వ తేదీ నుంచి ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఆ తల్లుల అకౌంట్ లో తల్లికి వందనం పడిపోతుంది. అలాగే అన్నదాత సుఖీభావ చెప్పాం, ఆల్రెడీ 2 సార్లు అన్నదాత సుఖీభావ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం ఇచ్చాం, ఇప్పుడు మొన్న సగం ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్న ఇప్పుడు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులందరూ కూడా అన్నదాత సుఖీభావకి అప్లై చేసుకోవాలని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే స్త్రీ శక్తి పథకం కింద మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు అని చెప్పి చెప్పాము ఎలక్షన్ ముందు. అదే విధంగా మనం అది కూడా చేశాం. కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఈ షుగర్ ఫ్యాక్టరీ గురించి నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఏ రకంగా అయితే కేసులు విత్డ్రా చేయించాలో, ఏ రకంగా అయితే వాళ్ళకి ఎంప్లాయీస్ ఎవరైతే ఇబ్బంది పడున్నారో 2 రోజుల ముందు కూడా మేము మీటింగ్ పెట్టుకొని ఎండి గారితో అలాగే దానికి సంబంధించిన నాయకులతోటి కూడా మాట్లాడడం జరిగింది. అతి త్వరలో దీన్ని మనం పరిష్కారం చేస్తామని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకుంటాను. ఇవన్నీ ఒక ఎత్తైతే మన కోవూరు కాన్స్టిట్యున్సీకి అదృష్టం కిసాన్ సెజ్ లో ఈ రోజు 30 సంవత్సరాల నుంచి మూల పడిపోయి ఉంటే కదలిక రావడం, మన బిడ్డలకి మన దగ్గరే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఆ రోజు ఏదైతే ఎలక్షన్ ముందు మనం మాట చెప్పుకున్నామో అది అక్షరాల తీరుతుంది. ఇప్పటి వరకు సుమారు 15,000 కోట్లు పెట్టుబడులు మన కిసాన్ సెజ్ లో రావడం జరిగాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మన బిడ్డలందరూ, మన యువ నాయకులు నారా లోకేష్ బాబు చెప్పినట్టు ఉద్యోగాలు మన దగ్గరకు వస్తాయి కానీ మన పిల్లలు బయటకు వెళ్లరు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మన కోవూరు కాన్స్టిట్యున్సీ రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇందాకే చెప్పారు అమ్మ మా కోవూరు వదిలిపోవద్దని. తప్పకుండా నాకు కోవూరు ప్రజలంటే అమిత ఇష్టం. ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అభిమానంగా ఉంటారు. నేను మీ దగ్గర నుంచి ఆశించేది ఆ అభిమానం ఒక్కటే. కాబట్టి మీకు కావాల్సిన పనులు చేస్తాను. మీ అభిమానమే నాకు నన్ను ఒక బిడ్డలాగా ఆదరించింది కోవూరు కాన్స్టిట్యున్సీ. కాబట్టి తప్పకుండా
ఊర్లోనే ఉండడానికి ప్రయత్నం చేస్తానన్నా మీ కోరిక వీరకు ధన్యవాదాలు. అందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకి, మండల పార్టీ అధ్యక్షులకి, కన్వీనర్లకి, కో కన్వీనర్లకి, అలాగే పోతిరెడ్డిపాళెం గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో మనం ఈ రోజు ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో పెండింగ్ ఉన్న పుస్తకాలు కూడా ఇంకా కొన్ని 140 పుస్తకాలు పెండింగ్ ఉన్నాయన్నారు. అవి కూడా మీకు వచ్చే ఏర్పాటు చేస్తాం తొందరలో అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.